హలో అండి. ఇంట్లో పిల్లలు ఏదైనా టేస్టీగా చేయమ్మా అని అడిగితే వెంటనే గుర్తొచ్చేది మ్యాగీనే కదండి. కానీ మ్యాగీని చిన్న చిన్న టిప్స్తో రెస్టారెంట్ స్టైల్ టేస్ట్లో ఇంట్లోనే ఈజీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి. ఈ స్టైల్లో మీరు మ్యాగీ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు, అంత బాగుంటుందండి. నేను వెజిటేబుల్స్ వేసి చేస్తున్నానండి. నేను ఎక్కువగా ఏం చేసి పెట్టానండి, పిల్లలకి నెలకి ఒకసారి అలా చేస్తూ ఉంటాను. మరి నేను చేసే ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందుగా ఒక టమాటో, 2 క్యారెట్స్, ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇవి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఆనియన్స్ వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా ఒక హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలండి, మంచిగా కలుపుకొని. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, క్యారెట్, టొమాటో, వాటిని కూడా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలండి మంచిగా. ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోండి. నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి, తొందరగా ఉడికిపోతుంది అన్నమాట వెజిటేబుల్స్ అనేవి. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 3 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా ఉడికిపోతుందండి. ఉడికిన తర్వాత దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. కలుపుకొని దీంట్లోకి కొత్తిమీర వేసుకోవాలండి, ఫ్లేవర్ కోసం బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని దీంట్లోకి 2 స్పూన్స్ టొమాటో సాస్ యాడ్ చేసుకోవాలండి. వేసుకొని మ్యాగీ ప్యాకెట్ వస్తుంది కదండి మసాలా, మ్యాగీ మసాలా, అది కూడా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకొని దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను 2 మ్యాగీ ప్యాకెట్స్ యూజ్ చేస్తున్నానండి, కాబట్టి 250 ml వాటర్ పోస్తున్నాను. పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. వాటర్ మొత్తం బాయిల్ అవ్వాలండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తానండి. ఇలా అయిన తర్వాత దీంట్లోకి 2 మ్యాగీ ప్యాకెట్స్ నుంచి తీసుకొని వాటిని డివైడ్ చేసి ఇలా వేసుకుంటున్నానండి, వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా వేసుకొని ఏమి కలపకండి, అలానే మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ పాటు ఉడకనివ్వండి. 1 మినిట్ తర్వాత మూత తీసి మొత్తం ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. కొద్దిగా ఉడికిపోతాయి కాబట్టి మంచిగా కలుస్తాయి అన్నమాట. మొత్తం ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈజీ అండ్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ మ్యాగీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ మ్యాగీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.